హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అన్నమాట. ఈ వీడియోలో నేను మీ అందరికీ ఒక సింపుల్ మేకప్ లుక్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళకి కానీ కాలేజ్ వెళ్ళే వాళ్ళకి కానీ బిగినర్స్ కి కానీ చాలా యూజ్ అవుతుంది అనమాట. నచ్చుతుందని అనుకుంటున్నాను. సో వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, మీకు ఫుల్ గా యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో నేనైతే నా ఫేస్ వాష్ చేసేసుకొని మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసేసినాను. ఇప్పుడు నేను కన్సీలర్ అప్లై ఏం చేయట్లేదు. ఓన్లీ ఐస్ పైన నాకు డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఐస్ పైన కొంచెం కన్సీలర్ తీసుకుంటున్నాను. సో మీకు ఫుల్ గా కన్సీలర్ ఎట్లా యూజ్ చేయాలి ఏంది అనేది తెలియకపోతే నేను ముందు ఒక వీడియో అప్లోడ్ చేసినాను. సో వెళ్ళి చూడండి, మీకు మంచిగా అర్థమవుతుంది. సో నేనైతే కొంచెం కన్సీలర్ తీసుకుంటున్నాను. సో కొంచెమే తీసుకోండి కన్సీలర్. ఐ మేకప్ కూడా ఉంది. ఈ మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో బ్రష్ తోని మొత్తం బ్లెండ్ చేసుకోండి. నేను ఓన్లీ ఐస్ కే అప్లై చేస్తున్నాను కన్సీలర్. మీకు అనిపించిందా? ఎందుకంటే నాకు ఐస్ కి డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని చెప్పేసి నేను ఓన్లీ ఐస్ కే అప్లై చేస్తున్నాను కన్సీలర్. ఐస్ కి అప్లై చేసేసి మంచిగా బ్లెండ్ చేయాలన్నమాట. సో బ్లెండ్ చేసేసి మీ కన్సీలర్ అసలు యూజ్ ఎట్లా చేయాలి ఇవన్నీ తెలియకపోతే నేను ఒక వీడియో చేస్తాను కన్సీలర్ పైన. ఆ వీడియో అనేది మీరు చూడొచ్చు వెళ్ళి. నేను ఆ వీడియో ఒక 2-3 days లో అప్లోడ్ చేస్తాను. సో నేనైతే కన్సీలర్ అయితే అప్లై చేసేసినాను అనమాట ఐస్ కి, మీరు చూడొచ్చు. సో కన్సీలర్ అయితే అప్లై చేసేసినాను. సో మీకు ఎక్కడైనా డిస్కలరేషన్ పిగ్మెంటేషన్ అట్లేమన్నా ఉంటే మీరు కన్సీలర్ తోని కొంచెం కవర్ చేసుకోండి. సో నేనైతే ఓన్లీ ఇక్కడ నాకు ఒక పింపుల్, ఇక్కడ ఒక పింపుల్ మార్క్ ఉంది. సో అంతే కవర్ చేసినాను. మొత్తం బ్లెండ్ అయితే చేసేయాలి. సో నేను ఇప్పుడు ఫస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇవన్నీ పెట్టుకోవడం మస్ట్. సో మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇప్పుడు ఎండ బాగా కొడుతుంది కాబట్టి సన్ స్క్రీన్ అసలు స్కిప్ చేయకండి. డెఫినెట్ గా సన్ స్క్రీన్ యూజ్ చేయండి. మేకప్ అంటే ఏం లేదు, ఇది బిగినర్స్ కి కాబట్టి, అంటే బిగినర్స్ కి అండ్ మేకప్ అంటే అసలు అంటే యూజ్ చేయడం ఎట్లా అని తెలియని వాళ్ళకి, ఇంకొకటి ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళకి, కాలేజ్ కి వెళ్ళే వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు కాబట్టి సో నేను మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి వీడియో చేస్తున్నాను అంతే. సో ఇప్పుడు మీ ఇష్టము, మీరు డార్క్ స్పాట్స్ ఉన్నాయి అంటేనే కన్సీలర్ వాడండి, లేదు అంటే కన్సీలర్ అవసరం లేదు. మీకు ఈవెన్ గా ఉందంటే స్కిన్ అసలు కన్సీలర్ యూజ్ చేయకండి. కన్సీలర్ ఏం యూజ్ చేయవద్దు. నార్మల్ గా మీరు సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాక కొంచెం కాంపాక్ట్ పౌడర్ తీసుకోండి. కాంపాక్ట్ పౌడర్ మనకి మేకప్ అంటే ఎక్కువ యూజ్ చేయని వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. నేను ఇది చాలా వీడియోస్ లో చెప్పినాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం కాంపాక్ట్ పౌడర్ తీసుకోండి. ఇట్లా కాంపాక్ట్ పౌడర్ తీసుకొని మీ షేడ్ తీసుకొని డాబ్ చేసేసి ఇప్పుడు మొత్తం కాంపాక్ట్ పౌడర్ అప్లై చేయాలి. నాది మిర్రర్ కొంచెం. సో ఇప్పుడు మెల్లమెల్ల మొత్తం కాంపాక్ట్ పౌడర్ ఇట్లా అప్లై చేయండి. మీ దగ్గర కాంపాక్ట్ పౌడర్ లేదు అని అంటే మనకి బీబీ పౌడర్స్ దొరుకుతాయి. నేను ఒక రోజు బీబీ పౌడర్ తో కూడా వీడియో చేసి చూపిస్తాను, మీ అందరికి యూజ్ అవుతుంది. సో ఏం చేయాలంటే కొంచెం బీబీ పౌడర్ అన్నా, మీరు ఇది నార్మల్ పౌడర్ తో కూడా చేయొచ్చు అనమాట. సో మీ దగ్గర బీబీ పౌడర్ లేదు, బేబీ క్రీమ్ లేదు, ఏదో లేదు అంటే నార్మల్ మన పౌండ్స్ పౌడర్ ఉంటుంది కదా, పౌండ్స్ పౌడర్ కానీ ఏదైనా నార్మల్ మన సంతూర్ పౌడర్, ఏ బ్రాండ్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. సో ఆ పౌడర్ తీసుకొని నార్మల్ ఇప్పుడు మీరు ఎట్లా సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తారో అట్లనే సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అప్లై చేసేసినాక నార్మల్ ఆ పౌడర్ తోని మొత్తం ఇట్లా ఫేస్ అంతా పౌడర్ వేసుకోండి. వేసుకున్నాక నేను మీకు చూపిస్తాను అనమాట. సో ఒకటి ఇప్పుడు మీరు కాంపాక్ట్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఐస్ ని మంచిగా అంటే ఐ మేకప్ ని మంచిగా వేసుకోండి. లైనర్, కాజల్, కొంచెం ఏదైనా ఐ షాడో తీసుకోండి. ఐ షాడో ప్యాలెట్ ఎంత ఉంటుంది, నార్మల్ మన బడ్జెట్ లో కూడా వస్తుంది. సో ఐ షాడో ప్యాలెట్ తీసుకొని
మంచిగా ఐస్ ఎన్హాన్స్ చేయండి. ఐస్ ఎన్హాన్స్ చేస్తే మీకు మంచిగా ఐ మేకప్ అంటే మీ మేకప్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు పౌడర్ కూడా వేసేస్తున్నాను, కాంపాక్ట్ పౌడర్. సో నెక్స్ట్ ఏంటంటే మీకు చిన్నది ఐ షాడో ప్యాలెట్ దొరుకుతాయి. సో నేను మీకు బడ్జెట్ లో ఐ షాడో ప్యాలెట్స్ చూపించమంటే మీకు సజెస్ట్ చేయమంటే చేస్తాను. సో ఇందులో ఇట్లా మనకి 9 కలర్స్ వస్తాయి అన్నమాట. 9 కలర్స్ వస్తాయి. సో 9 కలర్స్ ఇది డార్క్ షేడ్స్ లో ఉంటాయి, లైట్ షేడ్ లో ఉంటాయి. ఇప్పుడైతే అన్ని బడ్జెట్ లో వచ్చినాయి అన్నమాట. సో మీకు మంచి బడ్జెట్ లో దొరుకుతాయి. ఒకసారి నైకా కానీ పర్పుల్ లో కానీ ఇప్పుడు సేల్ కూడా ఉన్నాయి కాబట్టి తీసుకోండి. తీసుకున్నారు అనుకోండి మీకు మంచి యూజ్ అవుతుంది అనమాట. నేను ఎక్కువ కాస్ట్ కూడా ఏం కాదు, నేను ఇది తీసుకొని చాలా రోజులు అవుతుంది కానీ ఎక్కువ వాడలే, అంటే అప్పుడప్పుడు వాడుతుంది. సో ఏం చేయండి అంటే ఒక ఐ బ్లెండర్ అయినా ఇట్లా బ్రష్ అయినా తీసుకోండి, లేదు అంటే మీ దగ్గర నార్మల్ గా హ్యాండ్ తోని ఇట్లా తీసుకొని ఇట్లా ఇట్లా డాబ్ చేసి కొంచెం గ్లిటర్ తీసుకొని గ్లిటర్ దానిపైన ఇట్లా పెట్టేసేయండి. మంచిగా లుక్ అయిపోతాయి అనమాట. నేను ఇప్పుడు ఈ ఈ బ్రౌన్ ఉందా, ఈ బ్రౌన్ తీసుకుందాం అనుకుంటున్నాను, డార్క్ బ్రౌన్. సో కొంచెం డార్క్ బ్రౌన్ తీసుకొని దాన్ని డస్ట్ అవుట్ చేయాలి. సో డస్ట్ అవుట్ చేసేసి కొంచెం ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఐ లిడ్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఇట్లా మధ్యలో నుంచి కింది దాకా ఇట్లా ఎక్కువ తీసుకోకండి, మీరు కొంచెమే తీసుకోండి ప్రోడక్ట్. తీసుకొని ఇప్పుడు ఇట్లా బ్లెండ్ చేయండి, మంచి ఇట్లా బ్లెండ్ చేయండి. సో కొంచెం మీకు ఇష్టం ఉన్న కలర్ తీసుకోండి. దాన్ని ఏంటంటే ఇట్లా ప్యాచ్ లాగా ఓన్లీ ఇక్కడ వరకు పెట్టకండి, కొంచెం ఇక్కడ దాకా తీసుకెళ్ళండి. కానీ దీన్ని బ్లెండ్ చేసుకుంటా లాస్ట్ కి అంటే బ్రష్ లో తక్కువ ప్రోడక్ట్ ఉందన్నప్పుడు ఇట్లా పైకి అనండి. ఇట్లా పైకి అంటే అప్పుడు అదేమైనా ఐస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినప్పుడు కూడా అది ఒకలాగా ఏమనిపించదు అనమాట. సో ఒక్కొక్కరు ఏం చేస్తారంటే నార్మల్ గా నేను మస్తు మందిని చూసినాను. సో ఇట్లా ఈడ పెట్టుకుంటారు, దీనిపైన ఇంత గ్లిటర్ వేస్తారు, అంత అయిపోతుంది. ఇది ఓపెన్ చేసి క్లోజ్ చేసినప్పుడు ఓన్లీ అలా మేకప్ ఇక్కడ వరకే ఉంటది, ఈ లిడ్ వరకే. అట్లుంటే అది ప్రొఫెషనల్ వే ఉండదు, మీ కళ్ళు కూడా మంచిగా కనిపించాయి అనమాట. సో కొంచెం తీసుకొని ఇప్పుడు ఇంత కొంచెం తీసుకుంటున్నాను నేను. సో ఇట్లా అప్లై చేసేసి బ్లెండ్ చేయండి. సో బ్లెండ్ చేసుకుంటా పైకి వెళ్ళండి, పైన వరకు కూడా బ్లెండ్ చేయాలి. ఇక్కడికి వెళ్ళకండి, మళ్ళీ ఇక్కడికి అసలు వెళ్ళదు, ఓన్లీ ఇక్కడ నుంచి ఇట్లా పైకి వెళ్ళండి, ఇక్కడ నుంచి ఇట్లా పైకి ఇట్లా ఇట్లా వెళ్ళండి, ఇక్కడ నుంచి ఇక్కడికి అసలు అనొద్దు. సో కొంచెం నేను ఇప్పుడు బేబీ పింక్ షేడ్ తీసుకుంటున్నాను. సో బేబీ పింక్ షేడ్ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కొంచెం పైన అప్లై చేస్తున్నాను. సో కొంచెం పైన అప్లై చేసేసి ఇట్లా బ్లెండ్ చేస్తున్నాను అనమాట. సో మంచిగా బ్లెండ్ అయిపోయింది. సో ఇప్పుడు దీనిపైన ఫింగర్ తోని నేను ఈ బ్లెండర్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ గ్లిటర్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది కాపర్ షేడ్ లో సో ఈ షేడ్ గ్లిటర్ తీసుకుంటున్నాను. సో ఏం చేయండి అంటే ఇప్పుడు ఇట్లా లిడ్ ఉందా, ఐస్ క్లోజ్ చేసి ఓన్లీ లిడ్ పైన ఇట్లా పెట్టండి. పెట్టి ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే బ్రష్ తీసుకోండి, బ్రష్ తీసుకొని దీన్ని కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేయండి, మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు, ఓన్లీ ఇట్లా కొంచెం స్ప్రెడ్ చేసి బ్లెండ్ చేసేయండి. ఇంకా కొంచెం తీసుకోండి, కొంచెం తీసుకొని ఇట్లా ఐస్ క్లోజ్ చేసేసి ఇట్లా ఓన్లీ ఇట్లా పెట్టి ఇట్లా బ్లెండ్ చేయండి మంచిగా. ఇది గ్లిటర్ ఎప్పుడైనా ఇక్కడ వరకు వెళ్ళదు, ఓన్లీ లిడ్ నుంచి ఇంతే ఈ పాట పెట్టాలి, ఈ నుంచి ఇడికి అంతే. గ్లిటర్ ఇక్కడ దాకా అస్సలు పెట్టద్దు. సో ఈ ఐకి కూడా మనము సేమ్ ఐ షాడో వేసుకుందాం అనమాట. సో కొంచెం బ్రౌన్ తీసుకొని ఇట్లా అప్లై చేసేసి బ్లెండ్ చేసుకుందాం. సో ఈ ఐకి మేకప్ వేసుకున్నాక
నేను నెక్స్ట్ స్టెప్ ఏంటని చూపిస్తా. ఐకి మేకప్ అయితే అయిపోయింది అనమాట, ఐ మేకప్. సో మీరు ఇప్పుడు ఏంటి అంటే కొంచెము ఐబ్రో పెన్సిల్ ఉంటుంది కదా, ఐబ్రో పెన్సిల్ ఆర్ ఏదన్నా దాంతో ఐబ్రోస్ సెట్ చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు ఐబ్రోస్ ఏం సెట్ చేసుకోవట్లేదు, నేను ఆల్రెడీ డార్క్ అనే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి అంటే కాజల్ పెట్టుకోండి. కాజల్ కొంతమందికి పడదు, ఫస్ట్ కాజల్ పెట్టుకొని ఐ మేకప్ అయినాక మనము కాంపాక్ట్ పౌడర్ వేసుకోండి. సో నాకు కూడా ఇప్పుడు వాటర్ కూడా నేను ఏం చేస్తున్నానంటే నార్మల్ కాజల్ తీసుకోండి, తీసుకొని మీ ఐ ఇట్లా పెట్టండి, పెట్టి కాజల్ అప్లై చేసుకోండి. యూజ్ చేయొచ్చు. సో నేను కాజల్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మస్కారా పెడుతున్నాను. సో మస్కారా మంచిగా అప్లై చేసుకోండి. మస్కారా వల్ల మీకు మేకప్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో నేను కింది లాస్ట్ అప్లై చేస్తున్నాను. సో ఇట్లా మస్కారా ఎప్పుడైనా ఇట్లా అనాలి, మీకు మంచిగా మస్కారా అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట. సో ఇట్లా కిందిది పెట్టుకునేటప్పుడు మస్కారా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే కింది లాష్ కి అంటుతుంది, అండర్ కింద అంటుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఐకి కూడా మనము అప్లై చేస్తున్నాము. కింది లాష్ కి కూడా నేను మస్కారా అనేది అప్లై చేస్తున్నాను, ఈ ఐకి. ఇప్పుడు మనము పైన లాష్ కి మస్కారా అప్లై చేద్దాం అనమాట. సో మస్కారా పెట్టుకున్నప్పుడు నాకైతే మస్కారా లైనర్ కంటే మీకు మస్కారానే ఇస్తాము, ఎందుకంటే ఐస్ ని మంచిగా మనము ఐస్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో నాకైతే మస్కారా యూజ్ చేయడం అనేది మస్తు ఇష్టము. ఎక్కువ నేను లైనర్ కాజల్ కంటే మస్కారానే ప్రిఫర్ చేస్తాను. సో ఇట్లా మొత్తం మస్కారా అయితే ఇప్పుడు నేను కాజల్ అప్లై చేసినాను, మస్కారా అండ్ ఐ మేకప్ మీరు చూస్తున్నట్టయితే. సో నేను లిప్ బామ్ పెట్టుకుంటే టింటెడ్ లిప్ బామ్ పెట్టుకోండి, అంటే లిప్స్టిక్ ఇష్టం లేని వాళ్ళు. లిప్స్టిక్ ఇష్టం ఉన్న వాళ్ళైతే లిప్స్టిక్ అప్లై చేయండి. నేను కొంచెం లిప్ బామ్ అప్లై చేస్తున్నాను, మీరు మేకప్ కి ముందే అప్లై చేయండి లిప్ బామ్. మనకి ఆగమాగం కదా, జ్వరం మనం మర్చిపోయినాం అనమాట. సో లిప్ లైనర్ తీసుకోండి, లిప్ లైనర్ తీసుకొని మనము హెవీగా మేకప్ వేసుకుంటుంది కాబట్టి లిప్ లైనర్ ఇట్లా మనం ఎన్హాన్స్ చేయాలన్నమాట, లిప్స్ ని అండ్ ఐస్ ని. అవి రెండు ఎన్హాన్స్ అయితే ఆటోమేటిక్ గా మీకు మంచి లుక్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో మీరు లిప్ లైనర్ వేసుకోండి. లిప్ లైనర్ అనుకుంటే మీరు లిప్స్టిక్ ఫస్ట్ ఓవర్ లైన్ చేసి లిప్ లైనర్ పెట్టుకోండి, లిప్స్టిక్ పెట్టుకోండి. సో నేను లిప్ లైనర్ యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ నా లిప్స్ షేప్ ఉంటాయి, అంటే షేప్ లాగా అనిపిస్తాయి నాకు. సో లిప్ లైనర్ పెట్టుకునేటప్పుడు మాట్లాడనిక రాదు, కిందికంటే ఏమో అని పైకి అయితే అసలే, అంటే పైన లిప్ పెట్టుకున్నప్పుడు అస్సలు రాదు, అంటే లిప్ లైనర్ అని వస్తాయి అన్నమాట. సో లిప్ లైనర్ పెట్టుకొని ఇప్పుడు లిప్ లైనర్ అయితే అప్లై చేస్తున్నాం మనము. నెక్స్ట్ లిప్స్టిక్ నేను ఈరోజు కొత్త షేడ్ పెట్టుకుంటున్నాను. సో నేను తీసుకొని చాలా రోజులు అవుతుంది కానీ ఎక్కువ పెట్టుకోను అనమాట. అన్ని దాచిపెట్టుకోబుద్ధి అవుతుంది, దాచిపెట్టుకొని అంతే కదా. మంచి రెడ్ మెరూన్ షేడ్ అనమాట. సో నేను దీన్ని ఇప్పుడు బ్లెండ్ చేస్తాను. నేను ఇట్లా ఎప్పుడైనా లిప్స్టిక్ ఇట్లా పెట్టుకొని ఇట్లా అనొద్దు, ఎందుకంటే ఇది ఇట్లా అన్నప్పుడే ఈ పైన లిప్ షేప్ అనేది పోతుంది అనమాట.
సో చాలా మంది ఇట్లా చేస్తారు, లిప్స్టిక్ ని పెట్టుకొని ఇట్లా అంటారు, అనొద్దు. ఓన్లీ ప్లంప్ వేయాలి, అంటే ఇట్లా అనాలి కానీ ఒక్కటేసారి ప్లా ప్లా అనొద్దు. అది లిప్ షేప్ అనేది మొత్తం పోతుంది. సో ఏం చేయండి అంటే కొంచెం ఇట్లా లిప్స్టిక్ ని స్ప్రెడ్ చేసుకోండి. సో స్ప్రెడ్ చేసుకున్నాక తీసుకోండి. లిప్ గ్లాస్ లేకపోతే ఏం చేయండి అంటే లిప్ బామ్ ఉంటుంది కదా, లిప్ బామ్ ఒకసారి లిప్స్టిక్ పైన అప్లై చేయండి. సో కొంచెం తీసుకొని సో లిప్ అయితే పెట్టుకున్నాను. సో మొత్తం మన ఓవరాల్ మేకప్ అయితే అయిపోయింది అనమాట. సో లిప్స్టిక్ షేడ్ కూడా ఈసారి కొత్తది పెట్టుకున్నాను. ఐ మేకప్, కాజల్, లైనర్ ఎట్లా అనిపించింది. సో ఓవరాల్ గా నా మేకప్ అనమాట. సో మీరు కాలేజ్ కి పోయినా లేకపోతే ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళైనా, బిగినర్స్ అయినా, మేకప్ తెలియని వాళ్ళకి ఈ లుక్ అనేది మంచి యూజ్ అవుతుంది అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను పక్కా ఆన్సర్ చేస్తాను అందరికి. సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో లెందీగా కాకుండా జల్దీ చెప్పిన అనమాట, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేసేయండి. సో బాయ్, అంతే ఈ వీడియో.